హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ఇది పీనట్ బటర్. దీన్ని బ్రెడ్తో కానీ చపాతీ రోటీతో కానీ తినడానికి బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎక్కువగా మనం స్టోర్లో తెచ్చుకొని షాపుల్లో వాడుకుంటుంటాం కదా. ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగితేనే మంచిగా పీనట్ బటర్ కూడా వస్తుంది. అందుకని మనకు ఎంత అవసరమో క్వాంటిటీ అంత వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలండి. మరి ఫ్లేమ్ ఎక్కువ మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియం పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా వేగుతాయి పల్లీలు. ఇది మంచి కలర్ రావాలి, డార్క్ కలరు. మనము ఇవి షాపుల్లో కూడా కొని తెచ్చుకోవచ్చు. ఈజీగా డబ్బాలో పెట్టి అమ్మేస్తుంటారు, కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ లాంటివి కలిపి అమ్ముతుంటారు నిల్వ ఉండడానికని. అవన్నీ వాడడం హెల్త్కి అంత మంచిది కాదు కదా. చూడండి, ఇవి వేగినట్టు కనిపిస్తున్నాయి కానీ అప్పుడే వేగవు. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎంత బాగా కలర్ వచ్చాయో. ఈ విధంగా రంగు వచ్చేంత వరకు పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. ఇవి చేసుకోవడం కూడా ఈజీ, తిన్నా కూడా హెల్త్కి కూడా మంచిది కదండి. పీనట్సే, ఇంకా దీంట్లో ఏమీ లేవు కాబట్టి మీరు అలవాటు ఉన్నా లేకపోయినా చేసుకోండి, ఇంట్లో వాడుకోండి, పిల్లలకు కూడా పెట్టండి. చూడండి, ఈ విధంగా మిక్సీలు వేసుకొని తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఆపుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి తిప్పంగానే ఇట్లా పౌడర్ ఫామ్ అయిపోయినప్పుడు అయ్యో ఇంకా రాదేమో అని ఏమనుకోవద్దు. కొద్దిగా 2-3 సార్లు తిప్పి మధ్యన ఆపుకుంటూ కలుపుకుంటే మనకు మంచిగా రెడీ అయిపోద్ది పీనట్ బటరు. చూడండి, ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా రాదనని ఏమనుకోవద్దు, మధ్యన ఆపాలి. కొద్దిగా వేడెక్కింది అనుకోండి మిక్సీ జార్, అప్పుడు ఒక 2 నిమిషాలు ఆగండి. మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టుకోండి. ఇట్లా ముద్దలాగా ఉన్నప్పుడు దాంట్లో 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. కావాలంటే మీరు 2-3 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద తేడా ఏం రాదు. స్వీట్ నచ్చిన వాళ్ళు 3 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడంతా ఉప్పు వేయాలి కంపల్సరీ, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు పట్టుకోవాలి. తిప్పిన తర్వాత ఈ జ్యూసీగా మంచి బటర్ ఫామ్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు నేనైతే దీంట్లో ఏ ఆయిల్ కానీ ఏ లిక్విడ్స్ కానీ ఏవి వాడలేదండి. ఈ విధంగా మీరు చేసుకోండి, ఈజీగా మీకు వస్తుంది. దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకుంటే మీకు 20 రోజుల వరకైనా కూడా బయట ఉంచుకున్నా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ పైనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనకు బ్రెడ్కు పెట్టుకున్నప్పుడు స్ప్రెడ్ కూడా మంచిగా అవుతుంది. బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ప్యూర్ మనం బటర్ ఇంట్లో చేసుకోవడం ఇంత ఈజీ అయినప్పుడు ఇంట్లోనే చేసుకోండి, ఎంజాయ్ చేయండి.